హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద డీమన్ హంటర్ ఇదొక చైనీస్ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ గైస్. రీసెంట్ గా లయన్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పెద్దగా ఏం లేదు మామ, జస్ట్ పని కానీ చేస్తుంది. ఈ మూవీ రన్ టైం జస్ట్ 1.5 అవర్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ కొంచెం ఎక్స్పోజింగ్ అండ్ కొన్ని టీచింగ్ సీన్స్ ఉంటాయి. అవి మేనేజ్ చేసుకోగలం అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక వారియర్ స్టోరీ చూపిస్తారు గైస్. అతనికి తన వైఫ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో ఒకరోజు తన వైఫ్ వెనుక కొన్ని డేంజరస్ మాన్స్టర్స్ ఉన్నారని తెలుస్తుంది. అది ఎందుకనేది నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. సో మన హీరో తన వైఫ్ ని మాన్స్టర్స్ నుంచి సేవ్ చేయాలి. ఈ ప్రాసెస్ లో అతను కూడా ఒక మాన్స్టర్ లా చేంజ్ అయిపోతాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్లీ ఈ లయన్స్ గేట్ ప్లేకి ఇంకొక దండం భయ్యా. ఆల్రెడీ ఎన్నో దండాలు పెట్టేశా, అయినా కూడా ఇలాంటి మూవీస్ని డబ్ చేసి మన మొహాన కొడుతున్నాడు. మూవీ అయితే నాకు అసలేం నచ్చలేదు మామ. యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ ఏది కూడా మూవీ చూస్తున్నప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. అందరికీ పవర్స్ ఉంటాయి, గాల్లో ఎగురుతూ ఉంటారు. డ్రాగన్ బాల్ జీలో లాగా చేతిలో నుంచి కూడా పవర్స్ వస్తూ ఉంటాయి. మూవీ అన్నాక అసలు పవర్స్ ఎలా వచ్చాయి అనేది అట్లీస్ట్ కొంచెమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. అలాంటిది ఏమీ లేదు గైస్. స్టోరీ కూడా రొటీన్ రాడ్ స్టోరీనే ఉంటుంది. మూవీలో ఈ స్టోరీ ఏ టైం పీరియడ్ లో జరుగుతుందో చెప్పలేదు కానీ నాకైతే మూవీ చూస్తున్నప్పుడు వాళ్ళ మేకప్స్ అండ్ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఒక స్టేజ్ మీద జరుగుతున్న స్కిట్ చూసిన ఫీలింగ్ కలిగింది. అస్సలు ఎమోషన్ లెస్ చెత్త మూవీ గైస్. విఎఫ్ఎక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఈ మూవీ మీద మీ టైం వేస్ట్ అస్సలు చేసుకోకండి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 30% యాజ్ ఎ టైం వేస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఇది గైస్ ద డీమన్ హంటర్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.